ఆ శిష్యులిద్దరూ బయలుదేరే సమయంలో వారితో గురువు, మీరు వెళ్లే దారిలో రామాపురం అనే ఊరు వస్తుంది. ఆ ఊరి పొలిమేరలో కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో సహా ఉంటున్నాడు నా చిన్ననాటి మిత్రుడు సుదర్శనుడు. నేనొక ఉత్తరం ఇస్తాను. దాన్ని నా మిత్రుడికి అందజేయండి. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరండి అని చెప్పాడు. అలాగే గురువుగారు అంటూ గురువు దగ్గర సెలవు తీసుకొని వినోదుడు, వినయుడు రామాపురం పొలిమేరకు చేరారు. సుదర్శనుడిని కలిశారు. ఆయన వారిని సాదరంగా ఆహ్వానించాడు. ఇంటి ముందున్న నీటి తొట్టిలోంచి చెంబుతో నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కున్నారు. వినయుడు ఒక చెంబు నీళ్లతోనే పాదాలు కడుక్కున్నాడు. వినోదుడు 4-5 చెంబుల నీళ్లతో గబగబా గుమ్మరించి కాళ్ళు కడుక్కున్నాడు. భోజన సమయంలో పెట్టింది తిన్నాడు వినయుడు. ఆకులో ఏమీ మిగల్చలేదు. వినోదుడు అడిగి మరీ పెట్టించుకుని చివరికి తినలేక చాలా ఆహారాన్ని మిగిల్చాడు. ఇదంతా సుదర్శనుడు గమనించాడు.